మలి సర్కారు వరికి 700 రూపాయల రైతుల కాడ నుంచి కడి చేస్తున్నదట. అగో క్వింటాల్కు ఉల్టా 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా షేయి సర్కారు చెప్పింది. 500 రూపాయల బోనస్ ఇస్తుంది కానీ అచ్చరాల 700 రూపాయలు అపూటంగా కడి చేసుడు ఏంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటే మీరే ఇనుండ్రి. 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంటకు కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిందంటే కొన్ని మార్కెట్ యార్డుల్లో దళారులు రైతులను ఇబ్బంది పెట్టి తక్కువ రేటుకు వడ్లను కొంటుర్రట. వడ్ల కొనుగోలు కేంద్రాలలో మిల్లర్లు దళాల్ బేరకాళ్ళు చేతులు కలిపి అన్నదాతలను ఆగం చేస్తుర్రట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టుడా. పాలకులం కాదు సేవకులం అంటే దళాల్ బేరకాలతోని చేతులు కలుపుడా అని అనుకోవచ్చుండు. అయ్యా రేవంత్ రెడ్డి సారు మీరు తర్వాత అనుకుందరు గాని మొదలు ఐకేపీ సెంటర్లలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారట. అడ్డగోలుగా అన్నదాతలను ఆగం చేస్తున్నారట. రైతులకు చిన్న తక్లీఫ్ చేసిన కొలువులకెళ్లి తీసేసి సర్కారు వారి లాంఛనాలతో ఇంటికి సాగదోలుతాం అన్నారు కదా. మీరు ఇంటికి పంపే సమయం ఆసన్నమైనది. ఐకేపీ సెంటర్ల కాడున్న అధికారుల కథంతో అరుచుకోండి, లేకుంటే ఎంపీ ఎన్నికల రైతులు మీ చెయ్యికి చెయ్యిచ్చేటట్టే ఉండ్రు అంటుర్రు జనం.